కొన్ని అంటే ఈ మతపరమైనటువంటి విద్వేషాలు లేకపోతే మతపరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంత సామరస్యంగా ఉండాలి చర్చ అని చెప్పేసి నేను అనుకున్నా. ఒక్క నిమిషం మాట్లాడివ్వండి ఏమన్ గారు. ఇద్దరు దయచేసి దీన్ని సైడ్ ట్రాక్ పోకుండా నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, వాటికి మీరిద్దరు కూడా సమాధానం చెప్పండి దయచేసి. ఓకే ఫైన్. రైట్. బైబిల్లో మీరు అన్నారు, అంటే మీరు ఒక 2 సందర్భాలు అన్నారు, 2-3 సందర్భాలు అన్నారు, బూతు బుక్కు అని కావచ్చు, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రమాదకరం అని. ఈ అంశాలు కాకుండా కట్టె కొట్టే తెచ్చే మీరు చెప్పండి, ఇంకేమున్నాయో చెప్పండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు సింపుల్గా ఒక్క మాటలో చెప్పండి అంటే ఎట్లాగండి, చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో సైంటిఫిక్గా, ఎథికల్గా, న్యాయబద్ధంగా ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఏ ఏ కోణంలో నుంచి అడుగుతున్నారు? అరే మీరు లోతు మీద కొన్ని కామెంట్స్ చేసిండ్రు, ఇద్దరు కూతుర్లు చేర్చిన. ఇప్పుడు ఆ సెక్సువల్ కంటెంట్ కంటే కూడా నేను సమాజానికి ప్రమాదం అనే యాంగిల్లోనే ఎక్కువ ప్రయారిటీగా చూస్తాను. ఇప్పుడు ఒక మతాన్ని మీరు ఆచరించుకోండి, ఇతర మతాలను ఇబ్బంది పెట్టకుండా, అది నా పాయింట్. మీరు మీ మతాన్ని మీరు తయారు చేసుకుని సపోర్ట్ చేస్తాను. ఒక నిమిషం, మీరు సపోర్ట్ చేయకపోయినా అదే జరగాలి. మీరు చెప్పిండ్రు అయిపోయిందా? కాబట్టి ఆ మనస్తత్వం లేకపోతే ఆ భావజాలం అనేది క్రైస్తవంలో లేదు అని లేదు. రైట్. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. కరుణాకర్ సుగుణ గారు వ్యతిరేకిస్తారు దీన్ని, అంటే చెప్తున్నారు క్లియర్గా, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారు. ఆ భావజాలము అంటే మీ మతాన్ని మీరు పూజించుకొని ఇతర మతాన్ని గౌరవించండి అని అన్నదే మీ లైన్ కదా. ఆ లైన్ మీ దగ్గర లేదు అని అంటున్నారు. నేను అడుగుతాను మిమ్మల్ని, ఆయన కోసం మీరు ఇప్పటికిప్పుడు ప్రేయర్ చేసి ఆయన గురించి మొక్కగలుగుతారా మీరు? అంటే ఏంటి మొక్కాలి ఆయన గురించి, ఆయన మంచిగా ఉండాలా, ఆయన ఎటువంటి ఇబ్బంది పడదు. నేను అడుగుతున్నానండి. అది నాకు రివర్స్ అయ్యిందండి, అట్లా చేయకూడదు వాళ్ళు. నాకు అర్థం కాదు రివర్స్ అవ్వడం అంటే. ఇప్పుడు వాళ్ళు పూజించే దేవుడిని కాదు కదా, వ్యతిరేకమైన శక్తిని నా భావన. ఇప్పుడు ఆ శక్తికి నా గురించి మొక్కు నాకు ఏదన్నా వ్యతిరేకంగా జరిగితే నీకు మంచి జరగదా? జరగదు. ఇప్పుడు దైవీ శక్తులను ప్రార్థించినప్పుడే అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు ఆయన మతంలో ఉన్నాడు, క్రిస్టియానిటీలో ఉన్నాడు, ఆయన నేనేమంటున్నాను, అది విశ్వాసం తప్ప దైవత్వం కాదంటున్నా. అసలు కరుణాకర్ గారు, ఇప్పుడు మన మతాన్ని మనం స్వీకరించి ముందుకు జరుగుతున్నట్టుగా మన మతాలు మన పనులు చూసుకుంటే సరిపోతుంది కదా, ఇతర మతాల జోలికి వెళ్ళడం ఎందుకని ఆయన అంటున్నారు. మళ్ళీ మీరే అన్నమాట. ఇది ఇప్పుడు మీరే అసలు మతమే కాదు. ఆయన నాకు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు కదా, నాకు అవసరం లేదు అంటున్నాను. నా విశ్వాసం ఏంటి, యేసుని దేవుడిగా వాళ్ళు మొక్కు నాకు ప్రేయర్ చేస్తే నాకు చెడు జరుగుతుంది. మీరు అన్నారు కదా ఇప్పుడు ఇందాక మాట, అంటే మన మతాన్ని మనం గౌరవించుకొని పూజించుకొని ఇతర మతాలని గౌరవించాలి అని అన్నారు కదా, మీరు చేస్తారా? ఆ పని చేస్తారా మీరు చెప్పండి. హిందుత్వ భావజాలం అది కదా, ఒక హిందువుగా మీరు చేస్తారా? కరుణాకర్ సుగుణ చేస్తాడా? ఇతర మతాలు బాగుండాలనండి. ఒక్క నిమిషం మీరు ఆగండి, మీరు అడిగారు కదా, మీరు చెప్పండి. నేను 100% నా మతాన్ని నేను ఆచరించుకుంటూ ఇతర మత విశ్వాసాలని గౌరవిస్తాను. ఎంతవరకు? ఆ మతాలు నా జోలికి రానంత వరకు, నా విశ్వాసం జోలికి రానంత వరకు. ఒకవేళ నా విశ్వాసాలనే దెబ్బతీసే కుట్రలు కానీ ప్రయత్నాలు కానీ జరిగితే మొత్తం ఆ మతాన్ని కోకటి వేళ్లతో సహా లేపేస్తాను. ఇది నా భావజాలం. అది నా జోలికి రానంత వరకు. అంటే ఇప్పుడు వాస్తవం, నేను కూడా మీరు కూడా అగ్రీ చేయాలి. సమాధానం ఇవ్వలేదు కదండి. ఏది? ఇప్పుడు ఇతర మతాల వాళ్ళు కూడా అందరూ బాగుండాలని మీరు మొక్కుకుంటారని అడుగుతున్నారు ఆయన. మీరు అదే కదా ఆయన అడిగారు. అవును. మరి ఆయన దానికి సమాధానం ఇచ్చారా? అన్నాడు. ఎక్కడ? ఇప్పుడు మా మతం జోలికి ఏదన్నా కానీ వివక్షపూరితంగా నా మతంతో పాటుగా ఇతర మతాలను కూడా గౌరవించడంతో పాటుగా వాళ్ళ క్షేమం కోరి వాళ్ళ కోసం నేను ఆ దేవుని మొక్కుకుంటానని ఆయన చెప్పలేదు సార్. చెప్పమనండి. ఇప్పుడు మీరు అడిగింది చెప్పాలి. మీరు అడిగిన దానికి అదే కదా సమాధానం ఆయన చెప్పలేదు. హిందూ విశ్వాసమే సర్వేజన సుఖినో భవంతు అనే ప్రార్థనతో ముగుస్తుంది. ఆగండి. ఇప్పుడు నేను అర్చకుడిని కాదు, నేను వేద బ్రాహ్మణ మంత్రాలతో నేను ఆరాధన చేస్తూ ప్రతినిత్యం భగవంతుని ఆరాధన చేస్తూ సర్వలోక క్షేమం కోసం చేసేవాడిని. నేను హిందుత్వం కోసమే ఉన్నానండి. హిందుత్వానికి నేను ఒక సోల్జర్ లాంటి వాడిని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆర్మీలో ఉండే సోల్జర్ పని ఏంటంటే, దేశాన్ని ఎవడైనా అటాక్ చేస్తాడు. బోర్డర్లో ఉండే సైనికుడి పని ఏంటి, ఎవడైనా తీవ్రవాదులు వస్తుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తాడు. తీవ్రవాదుల మీదనే యుద్ధం చేయాలి, మరి మళ్ళా భారతదేశ ప్రజల మీద చేయొద్దు అంటున్నాను నేను. అదే కదా. ఇప్పుడు ఇక్కడ తీవ్రవాదులు ఎవరు? మీరే ఐడెంటిఫై చేస్తారా? అది ఇప్పుడు నా మతం మీద ఎవడైతే దాడి చేసేటోళ్ళు మాత్రమే తీవ్రవాది. దాడి చేయకుండా మత సామరస్యంతో వారి మతాన్ని ఎవరికి వారు గౌరవించుకుంటే వాళ్ళ మీద దాడి చేయదు. మీరు చేయరు, అవసరం లేదు కదా. రైట్, ఓకే, రైట్. మీరు అడిగినది కాదు, మీరు ఏమని అడిగారు? ఏం కావాలి చెప్పండి. మీరు ఏం అడిగారు? అన్ని మతాలు సమానం అలాంటి అడగలేదు మీరు. మీ మత పరంగా ఆయన మతాన్ని ఆయన గౌరవిస్తారు, ఇతర మతస్థులు వరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవతల మతాన్ని నేను ఏదైనా చేస్తాను. ఇతర మతాల మనుషుల కోసం కూడా నేను మొక్కుకుంటానని ఆయన అనట్లేదు. అన్నారా? అనలేదు. నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరేమో
ఈ దేశం ఆయన అసలు మొక్కుకోవడం ఇష్టపడతలేడు. ఎందుకంటే ఇదే ఎందుకు మొక్కాలండి? ఆహా, మీరు అడిగిన ఒక్క ప్రశ్న నిమిషం ఏంటంటే హేమంత్ గారు, ఒకటి మీరు ఇద్దరు ఆగండి దయచేసి. హేమన్ గారు మీరు కూడా ఆగండి. ఆయన అడిగిన మీరు ఆగండి అబ్బా. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అన్న, మీరు ఆగండి అన్న. రాష్ట్ర హేమన్ గారు కరుణాకర క్షేమం కోసం ప్రార్థన నాకు చేయడానికి అవసరం సిద్ధమని లేదు అడిగారు. మీరు సిద్ధం ఉన్నారు, ఆ. ఆయన సిద్ధం లేడు, ఆయన యాక్సెప్ట్ చేస్తలేదు, అవసరం లేదు, నాకు అయితే ప్రార్థన మీరేమని ఉందన్నాడు. అడిగారంటే ఇప్పుడు అదే కదా మీరు- వీళ్ళు ఏమంటున్నారు? ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉంచాం, బైబిల్ రాజ్యంగా మారుస్తాం అంటున్నారు. ఈ భూమి అంతా మనదే కబ్జా చేసుకోండి అని చెప్పి అనిల్ కుమార్ చెప్పాడు. ఇలాంటి భావజాలంతో ఉన్న మీరు క్షేమంగా ఉండాలని నేను ఎందుకు ఇప్పుడు ఒకరిద్దరు ఉంటారు కదా, అందరు ఉంటారు లేదు, కదా. మొత్తం భావజాలం అదే, ఆ? మొత్తం భావజాలం అది. మీరు ఏ సాధారణ క్రైస్తవుడినైనా కదిలించండి. కరుణాకర్ గారు ఇప్పుడు ఇస్లాంలో కొన్ని ఎగ్జామ్స్ అంటే మీరు 100 కోట్లు ఎవరో ఒకళ్ళిద్దరిని చూపించి పాపం ఈయన మంచివాడు కదా మొత్తం క్రైస్తవం అంతా ఇలా ఉంటుందో అనుకోవద్దు. ఇస్లాంలో కొంతమంది టెర్రరిస్టులు ఉన్నారు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. ఏ విధమైన టెర్రరిస్టులు అంటే వాడు కూలి పని చేసేవాడైనా, ఒక చిన్న ఉద్యోగం చేసేవాడైనా సరే పక్కన ఉండి మతం మార్చాలి. నాకు ఇంత టైం ఇస్తున్నారు మీరు, సార్ చాలా ఎక్కువ టైం ఇస్తారు. లేదండి, ఇప్పుడు మీకు కొన్ని స్పీచ్లు కూడా నేను నాకేమీ ఇంత చూపిస్తాను. టైం టార్గెట్ ఇస్తున్నారు? ఇప్పుడు మీకే ఇక. మీరు పార్షియాలిటీ లేదు లేదు, అట్లేం లేదు, అట్లేం లేదు.